అమృత్ 2.0 పథకం కింద తాగునీటి ట్యాంకుల నిర్మాణం 43 కోట్లతో తాగునీటి విస్తరణ పనులు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి కలెక్టర్తో కలిసి పంప్హౌస్ వాటర్ ట్యాంకుల పరిశీలన. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని తాగునీటి విస్తరణ పనుల కోసం రూపాయలు 43 కోట్ల నిధులను వెచ్చించనున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యేలు మంగళవారం రోజు ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. సిద్ధులగుట్టపై గల పంప్ హౌస్, హౌసింగ్ బోర్డు కాలనీ, ధోబీఘాట్ వాటర్ ట్యాంకులు, బాల్కొండ గుట్టపై గల మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పెరిగిన జనాభా అవసరాలకు తాగునీటి వనరులను పెంపొందించేందుకై అమృత్ 2.0 పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీకి రూపాయలు 43 కోట్ల నిధులను మంజూరు చేశాయని తెలిపారు. ఈ నిధులతో అవసరమైన చోట కొత్త ట్యాంకుల నిర్మాణాలు, పైప్లైన్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనులు పూర్తయితే రానున్న మరో 20 ఏళ్ల వరకు ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాలు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాలను ఎమ్మెల్యేలు, కలెక్టర్ సందర్శించిన సందర్భంగా అధికారులకు పలు సూచనలను చేశారు. పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. పైప్లైన్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి చేయబడిన రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలెవరూ తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా పనులను పక్కగా జరిపించాలని హితవు పలికారు. ప్రజోపయోగ పనులలో నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, డీసీజీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు ఆకుల రాము ప్రసాద్, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, సెంట్రల్ ప్రభుత్వం అయితేనేమి కంబైన్డ్ పార్ట్నర్షిప్ లో మన ఆర్మూర్ మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ కు బహుశా 43 crores 43 కోట్ల రూపాయలు కేవలం డ్రింకింగ్ వాటర్ కి ఇచ్చారు. దానికి మా మిత్రుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం మన ఇంజనీర్లను తీసుకొని ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది, ప్రజలకు 20 years వరకు 20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మీ అందరికి సౌకర్యాలు చేయటానికి వచ్చినాం. తప్పనిసరిగా కొన్ని చూస్తా ఉన్నాం. ఎక్కడైతే అది సిద్ధులగుట్ట మీద ట్యాంకు చూసింది, అది 13 వాట్స్కి ఇస్తాం, 13 వాట్స్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది, దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వాట్స్కి వస్తా ఉన్నాయి. 19 వాట్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత, నిజామాబాద్ పెద్ద దిక్కు, మా ఆదర్శ నాయకుడు, మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడికి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్మూర్లో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము.
ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరియు చుట్టుపక్కల ఈ మామిడిపల్లి పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా నీతి ఎద్దడి రాకుండా ఒక మహత్తమ ప్రాంతం అన్నగారి కృషి వల్ల సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు, అతని అనుభవాన్ని కావచ్చు, ఆర్మూర్ అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటారని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. సార్ ఇందాక సార్లు కూడా పార్టీలకు అతీతంగానే పనిచేస్తారా? అవునండి. బుల్డోజర్లు ఎక్కడైతే పేదలకు సంబంధించిన భూములు ఆక్రమిస్తే, అసైన్ భూములు ఆక్రమిస్తే, పేదలకు చెందాల్సిన భూములు గద్దలు కొట్టుకపోతే బరాబర్ బుల్డోజర్లు తీస్తున్నారు. దయచేసి లీఅవుట్ చేస్తూ ఉన్నాం. లీఅవుట్లో గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి 10%. ఏదైతే 10 ఎకర్స్ చేస్తే ఒక 1 ఎకర్ అక్కడ ఇక్కడ మనం ప్లేస్ వదలతాలి. అంటే మనము మన కుటుంబాలు మన పిల్లలు పార్కుల లెక్క తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన పెద్దలు పెట్టిన రూల్. మీరందరూ కొందరు స్వార్థాల కొరకు ఆ 10%లో ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి అధికారులు కూడా ఎవరు కోర్టుకు పోయినా అది పోతుంది. అధికారులు దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్ చేయవద్దు. ప్రజలు కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.